హలో అండి అందరికీ. కొంతమంది పెద్దవాళ్ళు అది సినిమా ఇండస్ట్రీలో అయినా కానీ అలాగే రాజకీయ ఇండస్ట్రీలో అయినా కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా కాపాడుకున్న గౌరవాన్ని వాళ్ళు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి పోగొట్టుకుంటున్నారా అన్న డౌట్ అయితే వ్యక్తమవుతుంది. రీసెంట్గా పాడుతా తీయ సింగర్ ప్రవస్తి బయటకు వచ్చి కీరవాణి గురించి కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కీరవాణి పాడుతా తీగ సెట్స్లో ఎలా ఉండేవాడు, అలాగే తనకు నచ్చిన వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టేవాడు అనే విషయాలను అయితే ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ముఖ్యంగా కీరవాణి ఎక్కువ పక్షపాతం చూపిస్తాడు. పక్షపాతం మీన్స్ ఏంటంటే ఆయనకు సంబంధించిన పాటలు పాడినట్లయితే వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తాడు. అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్ పాటలు పాడితే తక్కువ మార్కులు వేస్తాడు, ఎందుకంటే ఆయన జడ్జి కాబట్టి. కానీ ఆయన పాటలే పాడితే ఎక్కువ మార్కులు వేస్తాడు. అలాగే తనకు నచ్చిన వాళ్ళని దూరం పెడతాడు, చాలా నీచంగా చూస్తాడు అన్నట్లుగా ఆమె చెప్పుకుంటూ రావడం జరిగింది. అలాగే కొత్త వాళ్ళని ఎదుగుతున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి, కానీ కొత్త వాళ్ళని ఎదుగుతున్నప్పుడు వాళ్ళని రకరకాలుగా మోరల్గా కొన్ని మాట్లాడి ఇబ్బంది పెడతారు అన్నట్లుగా ఆమె చెప్పడం కూడా జరిగింది. రీసెంట్గా ఏంటి అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఈ సింగర్ ప్రవృత్తి ఉన్నారు కదా, ఆమెంట కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి వెడ్డింగ్స్లలో అంటే పెళ్ళిళ్ళలో పాట పాడటానికి వెళ్ళిందంట. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని కీరవాణి ఏమన్నాడు అంటే వెడ్డింగ్లలో పాటలు పాడేవాళ్ళు సినిమాల్లో పాటలు పాడటానికి అనర్హులు, అసలు నా దృష్టిలో వెడ్డింగ్లలో పాటలు పాడేటోళ్ళు సింగర్లే కాదన్నట్లుగా. అంటే పాపం ఆమె ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న సింగరు ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఆమె పాటలు పాడటానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆమెని ఎంకరేజ్ చేయాలి. అంటే పాపం డబ్బులు లేనప్పుడు ఎవరు ఇస్తారు, ఎవరు కదా. ఆమె వెడ్డింగ్లో పాట పాడటానికి వెళ్ళింది, కానీ ఆమె పాడత తీయగలో పాడుతున్నప్పుడు ఆమెను ఉద్దేశించి కీరవాణి అన్న మాటలు ఏంటంటే వెడ్డింగ్లలో పాటలు పాడేవాళ్ళు నా దృష్టిలో అసలు పాటలే సింగర్సే కాదు అన్నట్లుగా మాట్లాడిందంట. అలాగే వాళ్ళకి నచ్చిన పాటలు పాడితే చాలా తక్కువగా చూసేవాళ్ళు అని చెప్పేసి ఆమె కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడింది అనేది వినండి, తర్వాత పూర్తిగా మాట్లాడండి. నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాజ్ ఐ డోంట్ కేర్. పర్సనలీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి. బట్ సెట్లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్గా మంచి స్కోర్ చేస్తాను. 9 నోట్తో 9 చెప్పారు. సో ఈజ్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచి వచ్చేసాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ, బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి నేను అంతా బయట పెట్టాను. సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ ఎ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాగా అనిపించింది. అదేంటి అంత స్టేజ్లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. సో ఇదొకటి, నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా. సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్. పాయింట్ నెంబర్ 3, సో థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన 1 lakh ఇస్తా అని చెప్పారు. 4th ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్, అండ్ 5th ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పారు సార్. సో ఇది ఎలా చెప్పారంటే 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. చూసారా కదా, కొంతమంది పెద్దలు ఏంటంటే ఎదుగుతారు, చాలా పెద్దగా ఎదుగుతారు, చాలా గొప్ప పేరు తెచ్చుకుంటారు. కాకపోతే రియల్ క్యారెక్టర్లో మాత్రం వాళ్ళు తమ యొక్క రియల్ ఫేస్ని బయట పెడతారు అనమాట. రీసెంట్గా జరిగింది అదే. ఈ సింగర్ ప్రవర్సి పాపం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి వెడ్డింగ్లలో పాటలు పాడటానికి వెళ్ళినప్పుడు ఆమెని తక్కువగా చేసి మాట్లాడటమే జరిగిందంట. అలాగే ఇంకా వాళ్ళకి నచ్చిన పాటలు పాడే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మిగతా వాళ్ళకి మార్కులు వేయకుండా ఉంటూ ఇబ్బంది పెట్టడం అనే విషయాలు అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ కీరవాణి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంతైనా ఎదగొచ్చు, పెద్ద స్థాయికి ఎదగొచ్చు, కాకపోతే మీ దగ్గర వాల్యూస్ లేకపోతే మీకేమైనా అయితే మిమ్మల్ని ఏమంటారు, పాపం ఆ పెద్ద మనిషికి అదేందంట అనే వాళ్ళు కూడా ఉండరు. అర్థమైందా? ఇప్పుడు రతన్ టాటా గారు చనిపోతే ఎందుకు ఆయన అంత గొప్పవాడు ఎందుకు అయిందంటే ఆయన క్యారెక్టర్ విలువలు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎంత గొప్పోడు, ఎంత స్థాయికన్నా ఎదగొచ్చు, ఎంత డబ్బైనా సంపాదించవచ్చు. వన్స్ క్యారెక్టర్ అనేది లేకపోతే నువ్వు వచ్చిన తర్వాత ఆర్ఐపి కీరవాణి అని చెప్పేసి ఎవడు కూడా పెట్టడు. అర్థమైందా? ఏదేమైనా కానీ కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ అలా ఎంకరేజ్ చేయకపోగా ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తే ఆమె వెడ్డింగ్ షూట్లో పాల్గొంది అంటూ సింగర్ కాదంటూ మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం.
ఏదేమైనా కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. మనం చూస్తూ ఉన్నాం సినిమా ఇండస్ట్రీని వెళ్ళేది ఆ 3-4 ఫ్యామిలీలే. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి నచ్చని బయట వాళ్ళు ఎవరైనా వస్తే తొక్కిపడేస్తారు. చూసినాం కదా ఇవన్నీ కూడా. ఏదేమైనా కానీ మరొకసారి సినిమా ఇండస్ట్రీలో ఉన్న లోపాలను అయితే ఆ సింగర్ ప్రవర్తిస్తే అయితే బయటపెట్టడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.